హలో అండి. హాయ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే సీనియర్ సిటిజన్స్ కోసం మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి. సో సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఏదైతే మనకు రిటైర్మెంట్ అమౌంట్ కానివ్వండి, పెన్షన్ అమౌంట్ కానివ్వండి, సో ఏదైతే వాళ్ళ దగ్గర సేవింగ్ అమౌంట్ ఉంటుందో సో అది వచ్చేసి వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికే ఇష్టపడుతూ ఉంటారు కదా అండి. సో ఫిక్స్డ్ డిపాజిట్ వల్ల ఏంటంటే మనకు ఎలాంటి మార్కెట్ రిస్క్ లేకుండా మన అమౌంట్ వచ్చేసి 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. అంతేకాకుండా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్కి మంచి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి సో చాలామంది సీనియర్ సిటిజన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికే ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ వీడియోలో వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి ఏ బ్యాంక్లో ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో టాప్ 5 బ్యాంక్స్ అయితే మీకు చెప్తాను, సో దట్ మీకైతే కొంచెం యూస్ఫుల్ అవుతుంది. సో బిఫోర్ దట్ అయితే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇంకొక థింగ్ ఏంటంటే మనకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి చాలామంది ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారంటే ఇందులో మనము అప్ టు 5 lakhs వరకు మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది కాబట్టి సో చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికైతే ఇష్టపడుతూ ఉంటారు. ఫిక్స్డ్ డిపాజిట్లో చూసుకున్నట్లయితే మనకు రెగ్యులర్ బ్యాంక్స్ కంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటాయండి. బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, సో 5 lakhs వరకే డిపాజిట్ చేసుకుంటే ఓకే అండి. 5 lakhs వరకు మనకు ఏంటంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కాబట్టి ఏ బ్యాంక్ అయినా పర్లేదు. సో మంచి బ్యాంక్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయినా కూడా. బట్ అప్ టు 5 lakhs కంటే ఎక్కువగా ఎవరైనా డిపాజిట్ చేయాలి అనుకుంటే బెటర్ ఏంటంటే నా ఒపీనియన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్లో కానీ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అండి. ఎందుకంటే 5 lakhs లోపు అయితే ఏ బ్యాంక్లో అయినా చేయొచ్చు, బట్ 5 lakhs అబోవ్ అయితే ఒకసారి థింక్ చేసి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. సో ఇవాళ నేను కొన్ని టాప్ 5 బ్యాంక్స్ అయితే చూపిస్తాను. సో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందో చూసేద్దాము. సో ఇందులో మనం ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తూ ఉంటారని చెప్పాను కదా అండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి. ఉజ్జీవన్ అండ్ అలాగే ఉత్కర్ష్ అండ్ యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇవైతే టాప్ 3 పొజిషన్లో ఉన్నాయండి. సో 1 year టెన్యూర్, 2 years 3 years అండ్ 5 years చూసుకోండి. మీరు అయితే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో అప్ టు 9.1% వరకు అయితే ఇంట్రెస్ట్ రేట్ ఉందండి 3 yearsకి అయితే మనకు. అండ్ కొన్ని బ్యాంక్స్లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో 8.75% వరకు అయితే ఉంది. అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కాకుండా రెగ్యులర్ బ్యాంక్స్ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వచ్చేసి కెనరా బ్యాంకు, కరూర్ వైశ్య బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఇవన్నీ బ్యాంక్స్లో కూడా మ్యాక్సిమం 7.2 నుంచి 7.7, 7.8 వరకు అయితే ఇంట్రెస్ట్ రేట్ నడుస్తూ ఉందండి. అండ్ మెయిన్గా చూసుకున్నట్లయితే మనం ఒకసారి ఎస్బీఐలో కూడా చూసేద్దాము, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కాబట్టి కొంతమంది ఎస్బీఐని బ్యాంక్ని చూస్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఎస్బీఐలో మనము ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే 1 yearకి 7.3, 3 yearsకి 7.25 అండ్ అలాగే 5 yearsకి 7.5% అయితే ఉందండి. సో ఒకసారి బ్యాంక్ లిస్ట్ అయితే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మీకు ఎగ్జాక్ట్లీ ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంది అనేది మీకు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి. సో మీరు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు, ఎఫ్డీస్ చేసే ముందు 1-2 సార్లు 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఏ బ్యాంక్ ఉంటుందో చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అండ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎట్ ఏ టైం మీరు ఎందుట్లో ఎక్కువ ఉంది, టెన్యూర్ తక్కువగా ఎందుట్లో ఉంది చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది కదా, సో దట్ వాళ్ళకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి. సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఓకేనా, బాయ్ అండ్ థ్యాంక్ యూ.